అయింది, క్షమించాలి. అదేవిధంగా వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి జాగృతి బాధ్యులందరికీ, అట్లానే యునైటెడ్ పూలే ఫోరం బాధ్యులందరికీ, బీఆర్ఎస్ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం కోసం చేపట్టినటువంటి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని విజయవంతం చేయడానికి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి మేధావులను, కుల సంఘాలకు సంబంధించినటువంటి గౌరవ పెద్దలను, నాయకులను, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులను, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆహ్వానించి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడంలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అట్లానే గౌరవనీయులు పెద్దలు వి ప్రకాష్ అన్న గారు మరి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి, అంతకుముందు విప్లవోద్యమాలకు సంబంధించి అనేక ఉద్యమాల్లో ముందుండి మన తెలంగాణ సమాజానికి అనేక విషయాల్లో చేదోడు వాదోడు అందిస్తున్నటువంటి అన్న ఈ బీసీ సాధికారత కోసం జరిగేటటువంటి ఈ ఉద్యమంలో తన గలం వినిపించడానికి మరి వరంగల్ జిల్లా యావత్తుగా కూడా బాధ్యత తీసుకొని ముందుకు వస్తున్నందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మన మరో పెద్దన్న గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు సారన్న గారు మరి వారు కూడా ఒక బీసీ బిడ్డగా ఎదిగి ముందుకొచ్చి రాష్ట్రంలో మంత్రివర్యులుగా ఉండి అనేక మందికి స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తి, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అట్లానే సమన్వయకర్త గారు సుందర్రాజు యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా నాగరాజ్ అన్న గారికి, అట్లానే యూపీఎఫ్ నుండి ఉన్నటువంటి బాధ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నిన్న యునైటెడ్ పూలే ఫోరం అనేటటువంటి సంస్థ తెలంగాణ వ్యాప్తంగా ఉండేటటువంటి బీసీలకు సంబంధించి హక్కులపై పోరాటం చేయాలని చెప్పి హైదరాబాద్ స్థానంగా ఆవిర్భావం జరిగింది. దానికి కన్వీనర్గా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు గట్టు రామచంద్ర అన్న గారు, కో కన్వీనర్లుగా ఉన్నటువంటి శివ అన్న గారు, శ్రీనివాస్ అన్న గారు, రాజారాం యాదవ్ అన్న గారు, అట్లానే మహేందర్ అన్న గారు, ఇంకా అనేక మంది నాయకులు, గీతా గౌడ్ గారు అందరు కూడా ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వాళ్ళ వరంగల్ అంటేనే విప్లవాలకు, ఉద్యమాలకు పెట్టింది పేరు. వరంగల్ జిల్లా యొక్క స్ఫూర్తిని, రాణి రుద్రమాదేవి యొక్క స్ఫూర్తిని, సర్దార్ సర్వాయి పాపరాయుడు యొక్క స్ఫూర్తిని, చాకలి ఐలమ్మ యొక్క స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ ఉద్యమంలో మనందరం ముందుకెళ్ళినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఇంతటి మహనీయుల పేర్లు ఎందుకు తలుచుకోవాలంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల్ని గమనించుకోవాల్సినటువంటి సందర్భం. మీ అందరికీ గుర్తుంటుంది, తెలంగాణ జాగృతి సంస్థ తెలంగాణ ఉద్యమ సందర్భంగా 2006లో ఆవిర్భావం జరిగింది. ఆవిర్భావం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమే ప్రెస్ వాళ్ళు లొల్లి పెడతాను, మీరు విషయం చెప్పనిస్తలేరు, దగ్గరికి వస్తురా, అటు ఇటు నడుస్తురా. చూడే బాబు, జాగృతి కార్యకర్తలు కెమెరాలకు అడ్డం రాకుండా చూసుకోండి. పిల్లలు వంశీ చూడు, ఆడెవరిని అడ్డం రాని కెమెరాలలో మినిట్స్ వేరే వాళ్ళు రాయండి. ఫ్యాన్లు అంటే బంద్ చేయండి అన్న, కొంచెం సౌండ్ వస్తలేదు బ్రదర్, ఫ్యాన్లు బంద్ చేయాలి. ఫ్యాన్లన్నీ బంద్ చేసుకోండి ఎక్కడికక్కడ. 2006లో తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేస్తే ఆరంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అనేక సామాజిక అంశాలను ముందుకు తీసుకురావడం, తెలంగాణ ఉద్యమం ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆనాడు కొట్లాడి ప్రత్యేక స్టేటస్ని ఇవ్వాలి, రాష్ట్ర పండుగ స్థాయిని ఇవ్వాలని కొట్లాడి ఉమ్మడి ఆంధ్రాలోనే సాధించుకున్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం ఉండాలని చెప్పి పోరాటం చేసి ఆనాడు నిరాహార దీక్షలు కూడా చేసి అసెంబ్లీ ముట్టడులు చేసి అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రతిష్ఠింపజేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు. వారిని మంచి బాట పట్టించాలి, వారికి ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి 17 ఎంపీ కాన్స్టిట్యున్సీల్లో 17 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి 20,000 పైచిలకు ఉద్యోగాల కల్పన చేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసి మహిళా బిల్లు సాధించాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి అని దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చను ప్రేరేపింపజేసినటువంటి
సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. మరి మహిళా బిల్లు కోసం పోరాడుతున్నటువంటి సమయంలోనే మహిళా బిల్లులో ఓబీసీ కోటా ఉండాలనేటటువంటి అంశంపై తీవ్రంగా మా యొక్క వాయిస్ వినిపించినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఆ విషయం నుండే ఆలోచన వచ్చింది. ఆ విషయం నుండే ఈ ఎన్నికల కన్నా ముందే మనం ఒక ఆలోచన చేసి ఆనాడే పూలే ప్రింట్కి యాక్చువల్గా రూపకల్పన జరిగింది. అందులో భాగంగా జాగృతి సంస్థ ఇతర మేధావులందరూ కూడా కలిసి ఆలోచన చేసింది ఏంటంటే, ఓవరాల్గా దేశవ్యాప్తంగా రాజకీయంగా ఓబీసీలకు దక్కాల్సినటువంటి వాటా దక్కుతలేదు, రావాల్సినటువంటి పొజిషన్స్ రావడం లేదు. 27% ఏదైతే రిజర్వేషన్ అని చెప్తా ఉన్నారో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా సమానంగా అది అమలవ్వడం లేదనేటటువంటి చర్చ అన్ని చోట్ల కూడా వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీకి కాన్స్టిట్యూషన్ వైజ్గా ఉండేటటువంటి రిజర్వేషన్ ఉన్నది, కానీ బీసీలకు సంబంధించి వచ్చేటప్పటికి తమిళనాడులో ఒక న్యాయము, భోపాల్లో ఒక న్యాయము, బాంబేలో ఇంకో న్యాయము, ఢిల్లీలో ఇంకో తీరు, ఆంధ్రాలో ఇంకో తీరు, తెలంగాణలో ఇంకో తీరు అన్నట్టుగా ఉన్నది. అందుకనే మన ఉద్యమ నాయకులు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పినారు ఒక మాట, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి రిజర్వేషన్ చేసుకునేటటువంటి అవకాశం కల్పిస్తే అక్కడున్నటువంటి జనాభా, అక్కడున్నటువంటి కులాల ఆధారంగా మనం రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అనే ఒక యూనివర్సల్ పాలసీని కూడా దేశం ముందు ఆనాడు కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. అన్ఫార్చునేట్లీ దురదృష్టకరం, కేంద్ర ప్రభుత్వాలు ఏవి కూడా ఒక లిబరల్ వ్యూని రిజర్వేషన్ సంబంధించి ఎప్పుడు కూడా తీసుకోకపోవడం,